శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఫైనల్లీ 24th వచ్చాం. చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. 7 days to go. మీ ఇంటర్వ్యూ చూస్తున్నాం. చాలా ఎక్సైటింగ్ అండ్ అందరూ ప్రమోషన్ బాగుంది. ఈ సెటప్ బాగుంది కదా కొత్తగా. అదిరిపోయింది. మా ఇంట్లో మా ఫోటోలు లేకుండా మీ ఇద్దరు అరే నేను కూడా ఉన్నానురా ఇంట్లో. మా ఇంట్లో ఆయన ఫోటోలు ఎక్కువ ఆయన గుండెల్లో ఉంటాడు. సరే నైస్. ఇదే కోరుకున్నా. ఇదిగో ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు కదా, వీళ్ళే మా షూటింగ్. మేము ఫ్రెండ్స్ అందరం. నా బెడ్ ఇది, నేను పడుకునే స్టీవెన్ బెడ్. అంటే నేను అనాథని అనమాట. ఇంట్లో తిని తీసుకొచ్చాడు. తినకి నేనంటే అస్సలు నచ్చను. వీళ్ళిద్దరు ప్రయత్నిస్తా ఉంటా. ఒక అనాథని తెచ్చాడు పెట్టుకుంటారు. ఇది నా బెడ్. ఇవన్నీ చూడు, మేము షూట్ చేసి మళ్ళీ ప్లేస్ కి రావడం అంటే చాలా హ్యాపీగా ఉంది. నిజంగా హ్యాపీగా ఉంది కదా. అప్పుడు డైలీ ఇక్కడికి వచ్చి ఇక్కడే ఫస్ట్ షూటింగ్ ఇక్కడే చేసాం. గౌరీ ఇందాక అదే అనుకున్నాం, మళ్ళీ వస్తాం రాము ఇక్కడ కాదు. షూట్ అయిపోయింది, సెట్ పీకేసామన్నారు. అదే ఇప్పుడు సెట్ పీకేసారా అంటే ఆ పీకేలు వెళ్ళి 2 రోజులు వెళ్ళి పడుకొని రా. అలా కాదు బ్రో, కొంచెం అటాచ్ అయ్యాం కదా ఇన్ని రోజులు. అండ్ మనకు మోస్ట్ ఆఫ్ ద పోర్షన్స్ ఇంట్లోనే కాబట్టి యా సో కంఫర్టబుల్. మోరోవర్ ఈ సెట్ చాలా లైవ్లీగా ఉంది. ఈ సెట్ లో నీకు బాగా నచ్చిన సీన్ ఏదైనా? మీరు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి తను రాస్తారు కదా లోపల. ఓకే ఓకే ఓకే. ఆ సీన్ నాకు చాలా చాలా నీకు? పెళ్లి చాలా పెద్దది. అక్కడ బాల్కనీలో అదొకటి, దట్ అవునవును కాన్వర్సేషన్ అదొకటి, లాట్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ తిట్టడాలు, ఇదిగో ఇక్కడ హాల్లో అందరి ముందు అరిచి తిడతావు కదా, ఇక్కడ తిట్టేసి. ఏది సాంబార్ కొట్టేసి నేను ఆ సాంబార్ కరెక్ట్ కొట్టడానికి నేను పడ్డ టెన్షన్ మామూలు టెన్షన్ కాదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ అది అలా కాదు, కానీ అది కరెక్ట్ గా పడాలి. మళ్ళీ పడితే ఇంకొక టేక్ చేయలేము. ఫస్ట్ టేకే కరెక్ట్ గా చేయాలి. ఇక్కడ పడాలి, ఇక్కడ పడకూడదు, షర్ట్ మీద పడకూడదు, కానీ ఇక్కడ పడాలి అని చెప్పి వాళ్ళు చెప్తుండే నీట్ గా. ఒక 5-6 సార్లు రవి గారు నాకేమో భయం వేస్తుంది. నా భయం అంతా మీద పడుతుంది, నా కళ్ళల్లో ఏడబడుతుంది అని భయం ఉండే నాకు. లక్కీలీ నాకు బేసిక్ గా ఓ సీన్ చాలా ఇష్టం. అది ఎడిట్ లో లేపేశారు. కానీ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఐరన్ చేసుకుంటా. ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు షర్ట్ ని ఐరన్ చేసుకుని. అది కూడా లేదా? నేను మాట్లాడినా అది ఒకటి ఉంది కదా అనుకున్నా, అది కూడా లేదా? నాకు తెలిసిన 3 ఇప్పుడు 4 చెప్పారు. థ్యాంక్ యూ అన్న. పైగా నేనే అడిగి చెప్పించుకుంటున్నా. ఆల్మోస్ట్ అంటే మన ఫిలిం షూటింగ్ స్టార్ట్ అయ్యి 1 year అయిపోతుంది కదా. ఫస్ట్ డే గుర్తుందా? అంటే మనం యాజ్ ఫ్రెండ్స్ జాయిన్ అయింది సెటిల్ ఎవరికైనా గుర్తుందా? ఎక్కడ ఫస్ట్ డే అంటే మీరు చేసినారు నాకు తెలుసు ఆల్రెడీ. అన్ని అబద్ధాలు. ఆఫీస్ లో ఆగస్ట్ 29th ఆ రోజు థియేటర్ లో చేస్తారు. అందరం కలిసి ఇక్కడే ఫస్ట్ ఇక్కడే, బట్ మేము సెట్ జాయిన్ అయింది అక్కడ 29th. ఎవరిదే మీకోసమే కదండి వెళ్ళింది. చెప్పండి. ఫస్ట్ డే మాది. మీది ఎప్పుడు ఫస్ట్ డే? నన్ను చాలా వరకు మీరు అందరూ సపరేట్ పెట్టారులేండి. ఓన్లీ గేమ్ లోనే కదా. వీళ్ళందరి దగ్గర నుంచి మళ్ళీ గేమ్ ఏంటి అంటే గేమ్ ఏంటి చెప్పండి. చాలా మంది ఆడుంటారు కదా. నేను ఆడలేదు కదా అండి, చాలా నాకు రానే రాదు అది. వీళ్ళు అని మమ్మల్ని చూపిస్తాను. ఒక్కసారి గెలిచింది, మళ్ళీ ఓడిపోతే ఎక్కడ పోతుందని ఎవరికో డబ్బులు వేయడం హైలైట్. కాదు గౌరీ, అరే గౌరీ ఏం చేస్తున్నారు అంటే ఒక నిమిషం రా అంటే ఏమైంది రా, మీరు డబ్బులు ఇస్తున్నాడు ఇంట్లో దగ్గర. సరే సరే ఆయన పేరేంటి? ఏదో పేరుంది, కన్ఫ్యూజ్ అయ్యి వేసేసింది. సో వద్దులే ఆయన పేరు.
ఐ హ్యావ్ టు, ఈయన గెలిచాడు అనుకుంటా ఆ గేమ్, ఆయనకి డబ్బులు పంపాలి. నేను సెకండ్ టైం ఆడాం, ఫస్ట్ టైం ఇక్కడే క్యారవాన్ లో ఇక్కడ ఆడాం, ఫస్ట్ టైం ఐ వన్. ఇంకా దీని తర్వాత నేను ఆడను ఎందుకంటే నాకు ఈ గేమ్ రాదని చెప్పి నేను ఆడలేదు. సెకండ్ టైం సరే అందరం చీరాల్లో వితౌట్ విల్ ప్లేయింగ్, ఈయన గెలిచాడు, ఈయన డబ్బులు వేయాలి. నేను ఫుల్ నిద్రలో ఉన్నాను, నాకేమో ఇట్ వాస్ అ వెరీ లాంగ్ షూటింగ్ డే, నాకు ఓపిక లేదు. ఫోన్ తీసుకొని కిరణ్ డ్రైవ్ చేసి డబ్బులు కూడా చూస్తే అది కిరణ్ అబ్బవరంకి వెళ్ళలేదు, ఎవరో కిరణ్ కుమార్కి వెళ్ళింది. ఆ కిరణ్ కుమార్ ఎవరో కూడా నాకు తెలీదు, కొద్దిగేలే బట్ స్టిల్ ఆ టెన్షన్ మాత్రం 1,00,000 రూపాయలు ఉంది. అంటే సడన్ గా నా నిద్ర తెగిరిపోయింది, అయ్యో ఎవరికో డబ్బులు పంపించేసాను. కాల్డ్ మెసేజ్ కన్నా సారీ నేను డబ్బులు వేరే వాళ్ళకి పంపబోయి మీకు పంపాను. క్యాబ్ డ్రైవర్ అంట 2,000 రూపాయలు అనమాట ఏదో వేసింది. బట్ అడగాలి కదా అంటే మనీ గురించి కదా వేసింది. ఇప్పుడు సరే మేడం మేము రిటర్న్ చేస్తాను అన్నాడు. నెక్స్ట్ డే నిద్రపోవట్లే కదా, మళ్ళీ నెక్స్ట్ డే డ్రైవింగ్ లో ఉంటాడు, అతను డ్రైవింగ్ లో ఉన్నాడు, మళ్ళీ ఇంకా వేయలేదండి నేను డ్రైవింగ్. నాకు చాలా యాక్చువల్లీ చిన్న కమ్యూనికేషన్ సెట్ చేసుకుందాం అనుకున్నాడు, ఒకసారి అన్న అనేటప్పుడు చేస్తాడు. ఒకసారి అది కూడా ఎందుకు ఈ టైమ్ లో డిస్టర్బ్ చేయడం అని నెక్స్ట్ డే ఒక్క మెసేజ్ వాట్సాప్ లో పెడితే పాపం సిన్సియర్ గా ఆయన కొంచెం సేపు అయిన తర్వాత మేడం నేను డ్రైవింగ్ లో ఉన్నా నేను మళ్ళీ చేస్తాను చెప్పి క్యూట్ గా డబ్బులు వేస్తాడు. అంతే వీళ్ళు దాన్ని ఇంతున్నో దాన్ని ఇంత చేసి ఇంతసేపు అడిగింది అంతసేపు అడిగింది సిరికి తెలుసు దోస్ దగ్గర ఏం దోస్ దగ్గర ఆ టెన్షన్ కి 2 బ్లాక్ కాఫీలు తాగో. మీరందరూ కాఫీ తాగితే నా రోజు పొద్దున కాఫీనే తాగలేదు, నేను వెళ్ళి పడుకోవాలి అన్నా, నేను కాఫీ తాగలేదు. కానీ ఆ టెన్షన్ అయితే కనపడింది. టెన్షన్ అంటే నిద్రలో ఎందుకు ఇంత టింగర్ పని చేశారు అని అంతే. స్వీట్ కన్ రిటర్న్ చేసేసి వెరీ కాఫీ అంటే గుర్తొచ్చింది, మా సెట్ లో అంతా బ్లాక్ కాఫీ బాధితులే, ఎవరు నార్మల్ కాఫీలు తాగరు. ఆవిడ తయారు చేసి దేవత. బ్లాక్ కాఫీ రికార్డ్ బ్రేక్ ఒక రోజు 9 కాఫీలు పెట్టా అందరికి. సాయంత్రం అయితే కిరణ్ అన్న బజ్జీలు ఆఫీస్ నుంచి. నేను ఈ సెట్ లోనే ఫస్ట్ ఈ సెట్ లోనే తెప్పించాను. సూపర్ టేస్ట్ ఉన్నాయి ఈ సెట్ లో. మిరపకాయ బజ్జీలు కదా అన్న, ఇప్పుడు కూడా తిన్నామా? తిన్నామా? చెప్పే వస్తాయి. నార్మల్ మిరపకాయ బజ్జీ ఇస్ డిఫరెంట్, దాన్ని మంచి కట్ చేసి దాంట్లో ఉల్లిపాయలు వేసి దట్ ఈస్ అనదర్ ఫీల్. అది అట్లా ఇచ్చిన ఎగిరిపోతాయి కొన్ని ఒక 5-6 బజ్జీలు అలా. సరే పూజ మాట్లాడలేదు, ఆవిడ మాట్లాడివ్వట్లేదు. చెప్పు నీ ఫేవరెట్ సీన్ ఏంటి చెప్పు. అక్కడ డామినేట్ చేసి చెప్తే కిరణ్ గారు వచ్చిన ఫస్ట్ డే పలకరించి లాస్ట్ అది వేరే స్టైల్ వేరే. నాకు భయం వేసింది ఆనెస్ట్ గా, మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. యూ డోంట్ నో మీ. ఎందుకు రియాక్ట్ అవ్వం? హాయ్ అని చెప్తే హాయ్ చెప్తాం కదా. తర్వాత చెప్పింది అన్న బంగారాన్ని కలిసామని చెప్పింది. కిరణ్ గారు బంగారం చెప్పింది, చెప్తుంది గోల్డెన్ హార్ట్ అని. గోల్డెన్ హార్ట్ అందరూ అగ్రీ. సరే రేపు స్క్రీన్ మీద ఎవరు ఎంతసేపు ఉంటాం పక్కన పెడితే 60-70 పక్కనే పెట్టారు ఆల్రెడీ. పక్కనే పెడితే కదా, పక్కనే పెట్టారు. అంటే 60-70 రోజులు కలిసి పని చేసాం. కొన్ని సీన్ లో ఒక్కొక్కరు బెస్ట్ మెమరీ చెప్పండి, ఒక్కొక్కరు. ఫ్రమ్ నరేష్. మెమరీ ఏం లేదన్న, అంటే ఈ సినిమా ఉంది గారు చీరాలు లేదా పడిపోయావుగా. బర్త్డే రోజు కూడా ఉన్నాయి మెమరీస్. అవునా? మంచి మెమరీస్ ఉన్నాయి. మన బర్త్డే రోజు లేదన్నా పాట మెమరీస్ ఉన్నాయి. అన్ని రివీల్ అయిపోతున్నాయి. అదే కాదు, పాటలు మార్చుకున్నాడు అంతే. పాట అర్థమయ్యేలోగా అది కాదు ఇంకోటి పెట్టు, ఈ పాట కాదు ఇంకో పాట. స్టీవెన్ శంకర్ నివి క్యారెక్టర్ 2 బెస్ట్ మెమరీస్ అన్న నా లైఫ్. ఈ సినిమా చేయడానికి పర్సనల్ మెమరీ, పర్సనల్ గానే గ్లిజరిన్ అవసరం లేదు కళ్ళు. నేను చెప్తాను నరేష్ బెస్ట్ హోలీ డాన్స్ చేస్తున్నాం కదా, హోలీ సీన్ అన్నప్పుడు నరేష్ చూపెట్టారు నాకు రవి గారు. ఈస్ ఫుల్లీ ఎంజాయింగ్ దట్. అంటే నేను కెమెరా ముందు ఉన్నాను ఇలా ప్రిటెండ్ చేయడం లేదు. ఐ థింక్ మీ మెటీరియల్ దట్ విల్ బి. చాలా ఉన్నాయి. గుర్తుందా సాంగ్ లో కూడా నరేష్ డాన్స్ చూసారా మీరు? చాలా బాగా చేశాడు. ఇన్ఫాక్ట్ డామినేట్ చేశాడు. స్పెషల్ గా తెలుస్తున్నాడు. నాకు ఐ హ్యావ్ కిరణ్ గారితోనే, కిరణ్ గారిది ఎస్ఆర్ కళ్యాణ మండపం మీది ఆహాలో అప్పుడే రిలీజ్ అవుతుంది. మీ మెట్ ఫోరం లో కలిసాం మనం. నాకు ఫస్ట్ ఇండస్ట్రీ నుంచి ఒక పర్సన్ హూ కేమ్, అంటే మేబీ చూసుంటారు, అప్రిషియేట్ చేసింటారు 30-21, బట్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ కేమ్. బాగా చేశారు మీరు అని అది లైక్ చూసిండు అయితే ఈయన. అది లైక్ ఇట్ వాజ్ నైస్. నాకు పాండిచేరిలో చేసినప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో మెమరీ సీన్ అంటే మేబీ ఆ సాంబార్ నాకు లోపల
ఒప్పించుకునే నీకే ఎలా అంటే కరెక్ట్ గా అదొకే పోసేసి పక్క వెళ్ళిపోయి నాకు ఇట్లా 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 చేతి వణుకుతుంది, ఇట్లా ఇట్లా తినాలి కదా, తింటే ఇట్లా చూడాలి కదా, ఇదేమో ఇట్లా వణుకుతుంది ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ యూ ఆల్సో బికాస్ ఎందుకంటే నవీన్ అన్న అండ్ నరేష్ అన్న ఆయన పూజ ఎప్పటి నుంచో సిరిన్ గల్ ఓకే ఓకే బికాస్ ఐ సీన్ యూ యూట్యూబ్ నుంచి కూడా కాబట్టి ఆల్మోస్ట్ అందరం యూట్యూబ్ నుంచి వచ్చినాం కాబట్టి నైస్. అందరు డిఓపి నాకు విషయం కూడా ఐ నో హిమ్ సిన్స్ 12 years నుంచి. అదే అట్లా టెన్షన్ వస్తుంటుంది మనకి, ఏం చేయలేము మధ్యలో. నాకు ఈ సినిమా అంతా మెమరబుల్ అని చెప్పాలి బికాస్ సచ్ ఎ బిగ్ ఫిలిం, నా కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిం ఇది. అలాగే నాకు కూడా అంటే ఇంతవరకు ఎప్పుడు మంచి క్యారెక్టర్ అనేది ఇంతవరకు లేదు. ఈ సినిమాతో ఫస్ట్ టైం తీసేశారంట, అదే చెప్తున్నారు. తీసినా నేను ఇంతవరకు ఇంత పెద్ద క్యారెక్టర్ చేయలేదన్న. సిరి నాకు చాలా మెమరీస్ ఉన్నాయి, ఒక్కటే చెప్తా. మీ అందరితో వర్క్ చేయడం నిజంగానే పెద్ద మెమరీ. బికాజ్ నేను అంటే ఎన్ని సినిమాలు చేయలేదు, తక్కువ సినిమాలే చేశాను. బట్ ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ కూడా ఆ టీమ్ తో కానీ, మన టీం అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్ వైబ్. మళ్ళీ నేను ఇలా ఇంత మంచి మనుషులతో పని చేస్తానో లేదో నాకు తెలియదు. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ మెమరీ మీ అందరితో పని చేయడం. నువ్వు అసలు లెక్కలోనే లేవు. కిరణ్ గారు, ఎందుకంటే ఆఫ్ స్క్రీన్ ఒక మెమరీ చెప్తాను. చీరాలలో మనం షూట్ చేస్తున్నాము, అప్పుడు మనందరం ఆడుకుంటున్నాం, కార్డ్స్ అవి ఆడుకున్నప్పుడు నార్మల్ డిస్కషన్ అది వచ్చింది, కెరీర్ గురించి, ఏం చేస్తున్నావు సరే, ఇప్పుడు ఎలా జరుగుతుంది, అది నా గురించి శ్రీహాన్ గురించి అడగడం జరిగింది. సో అలా మాట్లాడుతూ కొంచెం జరిగిన సిచ్యువేషన్స్ అన్ని చెప్పాక ఆయన చాలా పాజిటివ్ వేలో రెస్పాండ్ అయ్యారు. చాలా ఏమంటారు, ఏం కాదు, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అంటే ఆయన మోటివేట్ చేసిన విధానం కానీ, ఇచ్చిన సపోర్ట్ కానీ అసలు నాకు నిజంగా నచ్చింది. ఆ రోజు నేను చెప్పాను కూడా మీకు, చాలా మంచి వైబ్ వచ్చింది. దట్ వాజ్ బెస్ట్ మెమరీ. అవును, ఇప్పుడు బెస్ట్ మెమరీ అంటే ఈ సినిమాలో మీరు అందరూ పరిచయం అవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంత పాజిటివ్ పీపుల్ ని ఏ సెట్ లో కలలేదు. లాస్ట్ డే వెళ్ళిపోతున్నప్పుడు కిరణ్ భాయ్ వెళ్ళి ఒక 1 hour 2 hours అలా ఉండిపోయాను. ఏంటి భయ్యా అంటే నాకు బ్యూటిఫుల్ మెమరీస్ విత్ కిరణ్ భయ్య, నిజంగా ఐ లవ్ యూ. ఎందుకంటే మీరు పర్సనల్ గా బాండింగ్ ఎప్పుడు నాకు హీరోతో కనెక్ట్ అవ్వలేదు, మాడితే ఎమోషన్ కూడా అయిపోతుంటాను. సో గౌరీ ఏమో ఇంకా నా స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, 8th 9th class ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా ఫ్రెండ్స్ ఇద్దరం. ఎరా అబ్బాయి ఎరా అమ్మాయి. ఇంకా పూజ స్వీట్ హార్ట్, ఇంకా మావాడంటే ఇంకా మా అండ దండ, కష్టసుఖాలు ఏమన్నా చెప్పుకుంటాం. నరేష్ అంటే పాప అమాయకుడు, మంచి ఫ్రెండ్, మనోడు ఎప్పుడు పుష్ చేయాలని చూస్తాను నేను. మనోడు అంటారా ఇంకా తెలియదు నాకు. నేను అంతలేపి మీకు దండలు పెడుతుంటే. ఇంకో బెస్ట్ మెమరీ అంటే ఒక సీన్ మీ మీద ఉన్న లవ్ నేను ఎక్స్ప్రెషన్ లో చూపించాలి. సీన్ చెప్పను, ఎక్స్ప్రెషన్ లో చూపించాలి. ఆ రోజు సాయి రాజేష్ గారు వచ్చారు సెట్ కి. వచ్చిన తర్వాత సీన్ స్టార్ట్ అయింది, ఎమోషన్ చెప్పారు. ముందు హీరోతో బాండింగ్ ఏది ఒక టీయర్స్ మూమెంట్ అనమాట. అది లోపల నుంచి కొంచెం రావాలి, మీరు అనేటప్పటికి ఇంకా వచ్చేసింది బయట. అది నా బెస్ట్ షాట్ కూడా. అది కూడా ఉందా లేదు. రాజ్ గారు థ్యాంక్ యూ, రవి గారు థ్యాంక్ యూ, ఎస్కేన్ గారు థ్యాంక్ యూ. మూవీలో నా బెస్ట్ సీన్ అంటే నేను ఎంజాయ్ చేసింది అయితే మనం బీచ్ లో ఒక సీన్ చేసాం, షార్ట్ ఫిల్మ్ తీస్తాము. ఒక్క నిమిషం ఉందా? అది ట్రైలర్ లోనే ఉంటుంది. అంటే సినిమాలో ఇంటర్వ్యూ చూస్తే మొత్తం తెలిసిపోయింది. గైస్ రిలాక్స్, మీరు రేపు సినిమా చూడడానికి ప్రిపేర్ లేరు మీరు. గో విత్ యువర్ ఫ్యామిలీ. ఐఎమ్ షూర్ July 24th చెన్నై లవ్ స్టోరీతో మీ అందరిని ఆకట్టుకోబోతున్నాం నమ్ముతున్నాం. కానీ ఫ్యామిలీతో వెళ్ళండి. ఇంతకుముందు చెప్పినట్టు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజెస్ ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. మిస్ అవ్వద్దండి. ఎక్స్పీరియన్స్ సమ్ న్యూ లవ్ స్టోరీ ఇన్ థియేటర్స్ ఆన్ July 24. ఇప్పుడు మా ఫన్ అంతా చూసారు కదా, ఇలా ఆడుతూ పాడుతూ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు కలిసి థియేటర్ కి వెళ్ళండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ ద ఫిలిం చెన్నై లవ్ స్టోరీ ఆన్